అంటే ఆత్మహత్య. అయితే ఈ ఆత్మహత్యలు ఎక్కువ ఒకప్పుడు పెద్ద వయసు వారైతే చేసుకునేవారు. ఎందుకంటే అప్పులెక్కువయ్యి పంట పొలం కోసం డబ్బులు తెచ్చి పంట చేతికి అందకపోవడం, పంట చేతికి అందిన తర్వాత దానికి సరైన గిట్టుబాటు ధర రాకపోవడం, అయితే కూతురు పెళ్లి చేసిన తర్వాత వరకట్నం కోసం అయితే వేధించడం, ఇలా చాలా విషయాలకైతే సూసైడ్ చేయడం జరిగాయి ఆత్మహత్యలు. అయితే ఇప్పుడు ఆత్మహత్యలు ఎలా ఉంటున్నాయంటే డిగ్రీ పాస్ అవ్వలేదని, పెళ్లి త్వరగా అవ్వలేదని, త్వరగా జాబ్ రాలేదని, వీటన్నిటికీ అయితే సూసైడ్ అయితే కారణం అనుకుంటున్నారు. కానీ సూసైడ్ అయితే అన్నది చాలా తప్పు. సూసైడ్ చేసుకునేంత కోల్పోయేంత ఏం లేదు. సూసైడ్ అన్నది అయితే మైండ్‌లోకి రాకుండా చూసుకోవాలి. కొంతమంది ప్రతి సమస్యకి సూసైడ్ ఒక పరిష్కారం అనుకుంటారు. కానీ సూసైడ్ అయితే పరిష్కారం కాదండి. మనం ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొని అయితే నిలబడాలి. ఎదుర్కొని నిలబడి మనమంటూ ఏంటో చూపించాలి. సూసైడ్ చేసుకునే ఆలోచన ఏదైనా ఉంటే వాళ్ళైతే మానుకోండి. ఎందుకంటే సూసైడ్ అనేది మన వెనకాల ఎంతోమంది మనల్ని నమ్ముకొని ఉంటారు. ఫ్యామిలీ అయితేని, మనం ఒక చిన్న జాబ్ రాలేదని, ఒక చిన్న ఉద్యోగం రాలేదని, పెళ్లి కాలేదని, ఇలా సిల్లీ రీజన్స్‌కి అయితే మనం సూసైడ్ అయితే చేసుకునే ఆలోచన అయితే వస్తుంది చాలామందికి. అవన్నీ పొరపాటండి. ఇంకా మనం జీవితంలో ఎన్నో సాధించగలం. ఎంతోమంది ఎన్నో సాధించారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి సాధించి చూపించారు. అలా మనం కూడా ఏదో సాధించాలి తప్ప జాబ్ రాలేదని, ఉద్యోగం రాలేదని, పెళ్లి కాలేదని, ఇలా చిన్న చిన్న వాటికి సూసైడ్ అయితే చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ మీకు అందరికీ తెలుసు. సూపర్ హీరో. మార్వెల్‌లో ఎంతో ఫేమస్. అయితే ఆ క్యారెక్టర్ ఎలా పుట్టిందంటే స్టాన్లీ అనే ఒక ఆర్టిస్టు తనని ఎవరో ఇష్టపడరని భావించి ఐరన్ మ్యాన్ అయితే సృష్టించాడు.